తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది రోజు? గృహ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. గృహాన్ని అందంగా అలంకరించుకునే విషయం కానీ, గృహానికి సంబంధించిన వస్తువుల కొనుగోలు, అంటే ఏదైనా నూతన గృహం కావచ్చు, లేకపోతే గృహానికి సంబంధించిన పెట్టుబడులు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో ఎక్కువ శాతం దృష్టిని కేటాయిస్తారు. కొత్త వస్తువుల కొనుగోలు, ముఖ్యంగా గృహం, వాహనం మొదలైన వాటికి సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయించడం, వాటి మీద మీకు అనుకూలమైన అవకాశాలు లాంటివి లభ్యమవ్వడం, వాటికి సంబంధించిన విషయాలలో లోన్ మొదలైన వాటి మీద దృష్టి కేటాయించడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? వృశ్చిక రాశి వాళ్ళకి ధైర్య సాహసాలు పెరుగుతాయి, నిర్ణయ సామర్థ్యం బాగుంటుంది, కొత్త వ్యక్తుల్ని కలుస్తారు, దగ్గర ప్రయాణాలు చేస్తారు, ఆధ్యాత్మిక ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి, మిత్రులు సహకరిస్తారు, కుటుంబ సభ్యుల సహకారంతో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు, అనుకున్న ప్రాజెక్ట్స్ ముందుకు పెడతాయి. మీ వ్యక్తిగత ఆలోచనలని ఉపయోగించుకుంటూ మీ యొక్క వృత్తిలో మీరు మంచిగా ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంది. కానీ విద్యార్థులు జ్ఞాపక శక్తిని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. అవసరమైనట్లయితే హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే విద్య మీద ఆసక్తి, అదేవిధంగా విద్యలో వస్తున్న అవరోధాలను ఎదుర్కోగలిగిన శక్తి రెండూ కూడా ఏర్పడతాయి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది? ముఖ్యంగా కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక సంబంధాలు, కుటుంబ వ్యక్తులతో అనుబంధాలు మొదలైన వాటి మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. కుటుంబానికి బంధువుల రాక, బంధువులతో చర్చలు, చక్కటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడం, వారి కొరకు ఖర్చులు చేయడం, అలాగే వారితో కలిసి విందు వినోదాలు మొదలైన వాటిలో పాల్గొనడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులతో ఘర్షణలకి, వాదోపవాదాలకి, అనవసరంగా ఇబ్బందులకి దూరంగా ఉండడం అనేది చాలా వరకు మంచిది. కుటుంబంలో ఖర్చులతో పాటుగా కుటుంబ సభ్యులతో వాదోపవాదాల వల్ల మానసిక స్పర్ధలకు అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు అలాంటి వాటికి దూరంగా ఉంటూ అనుకున్న కార్యక్రమాలు అనుకున్న సమయంలో చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి.